తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. చూడు నీతి వాక్యాలు. అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది. వీటిని ఎక్కి పరిస్థితులు అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను 5 సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు. విన్నారు కదా అనిముత్యాలు. భూములు అమ్మొద్దు, శ్మశానాలకు జాగుండది. 5 ఏళ్ల కోసం వచ్చిన కేసీఆర్ నీ ఏమంటారు ఏదో అన్నాడు, ఏదో పదం వాడిండు, నీ విలాసాల కోసం దానికోసం భూములు అమ్మేస్తావా, అది చేస్తావా, ఇది చేస్తావా అని చెప్పి మాట్లాడిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా 5 ఏళ్ల కోసమే వచ్చిర్రు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది కూడా అదే పని, అదే భూములు అమ్ముతా ఉన్నారు, గవర్నమెంట్ భూములే. అంటే మరి ఈయన ఉద్దేశం వేరే ఉన్నదేమో, అన్నీ నువ్వే అమ్ముకొని పోతే మరి నేను వచ్చినాక ఏం అమ్ముకోవాలని చెప్పి ఆ రోజు బాధపడ్డాడేమో. ఆ రోజు ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినది, పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. అంటే అన్ని కేసీఆర్ అమ్ముకొని పోతే మరి నేను రేపు రోజు ముఖ్యమంత్రి అవుతా, నేను ముఖ్యమంత్రి కావాలని ఆశపడతా ఉన్నా, ఎట్లనో తిరిగా నేను అవుతా, అది నాకు తెలిసి ఎట్లయితానో. అయినాక మరి నేనేం అమ్ముకోవాలి భూములు, నాకేం రావాలి, అప్పుడు నేనేం చేయాలని బాధపడ్డట్టున్నాడు పాపం. అప్పుడేమో అట్లా మాట్లాడిండు. మొన్న అసెంబ్లీలో ఏమంటాడు, డెవలప్మెంట్ చేయొద్దా, గుట్టనక్కలు వచ్చి అడ్డుకుంటానే మమ్మల్ని, పేడ ఆర్టిస్టులు అని నిన్నంటారు. నిన్న వచ్చి మంత్రులు పేడ ఆర్టిస్టులు వచ్చి రాళ్ళొచ్చిర్రు అని మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారేమో నిండు అసెంబ్లీలోనే చెప్తారు డెవలప్మెంట్ చేయొద్దా, అక్కడ కంపెనీలు పెట్టొద్దా, అంటే భూమి వేలం వేసి వేయడానికి అప్పచెప్తారు అన్నాడు. కానీ ఆ రోజు చెప్పిన నీ సూక్తులేమో ఇవి. మరి అప్పుడు అమ్మినా గదే ప్రభుత్వ భూమి, ఇప్పుడు అమ్మినా గదే ప్రభుత్వ భూమి. ఇప్పుడు అదేం గవర్నమెంట్ మారంగానే అది ప్రైవేట్ భూమి కాలేదు కదా. ఇప్పుడు కూడా శ్మశానాలకు కావాలి, దవాఖానలకు కావాలి, బడులకు కావాలి, గుడులకు కావాలి. ఇప్పుడు ఈ భూమి కూడా అన్నిటికి కావాలి. మీరు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడే వాటికి ఎక్కడికి వస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బడులకు, గుళ్ళకు, దవాఖానలకి భూమి పనికిరాదన్నట్టు ఉండదు కదా. ఎవరున్నా గదే గవర్నమెంట్ భూమి, ఎవరున్నా దానికే పనికి వస్తుంది కదా. అంటే ఎట్లా ఒక అంశాన్ని వీళ్ళు రాజకీయంలో వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని ఇట్లా ఏమంటారు దోశ తిరిగేసినట్టు క్షణాలలో దాన్ని తిప్పేసి ఎంత మ్యానిపులేట్ చేసి మాట్లాడతారు, ఎంత దాన్ని మసిపూసి మారేడుగా చేసి మాట్లాడతారు, జనాలను పిచ్చోళ్ళు చేస్తారనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు క్లియర్గా విన్నారు కదా, ఆయన ఏం మాట్లాడిండు. ఇవి మాటలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిండు. మరి ఇప్పుడేం చేస్తూ ఉన్నారు, నిన్న వచ్చి మంత్రులు డిప్యూటీ సీఎం వచ్చి ఏం ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, భూములు కావాలి డెవలప్మెంట్కి ఖచ్చితంగా పెట్టాలి, మేము దాన్ని అక్కడ కంపెనీలు పెట్టాలి, దాన్ని వేలం వేయాలని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. అడ్డొస్తే ఎవరు అడ్డొచ్చినా ఊకోమని బెదిరిస్తున్నారు. అంటే ఏం చేస్తారు, చెప్పినా కదా, వీళ్ళు క్లారిటీ ఉండదు, పాడు ఉండదు. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు చంపుకుంటూ ఉరికినామా ఉరకాలే అంతే, ఒకటే ఉరుకుడు. దానిలో వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది, మనం అప్పుడు ఏం మాట్లాడినాం, ఇప్పుడేం మాట్లాడినాం, ఇప్పుడేం మాట్లాడుతున్నాం. అప్పుడు తప్పు అని అన్న ఏవేవైతే తప్పు అని చెప్పినామో ఇప్పుడు అన్నీ కూడా అవి చేసుకుంటూ పోతూ ఉన్నాం. మనం భూములు అమ్ముడు తప్పు అన్నాం, ఇప్పుడు భూములు అమ్ముతా ఉన్నాం. లిక్కర్ దందా చేస్తున్నాడు కేసీఆర్ అన్నాం, ఇప్పుడు మనం లిక్కర్ రేట్లు పెంచినాం, బార్ల సంఖ్య పెంచినాం. ఉగాది పండుగ నాడే బార్ల కొత్తగా లైసెన్సులు ఇచ్చినాం. ఉగాది పండుగ నాడే కొత్తగా వాటిని ఏమంటారు ఎక్కువ అమ్మాలని చెప్పేసి టార్గెట్లు పెడతా ఉన్నాం అబ్కారీ శాఖకు. ఇవన్నీ అప్పుడు వద్దనే మనం అప్పుడు ఏవైతే కాదు తప్పు వీళ్ళు చేస్తున్నారని చెప్పినామో ఇవి చేస్తున్నాం. దామగుండంలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి ఆ భూములు అప్పచెప్పేసినాం, అంత మంచి అద్భుతమైన ఫారెస్ట్ని. ఏది మేము ప్రజాస్వామ్య విలువలు కాపాడుతాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాము, లాఠీలు తూటాలు ఇట్లాంటివి లేకుండా మేము చూస్తామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్బంధ పాలన, కంచెల పాలన, గడీల పాలన, ఇన్ని కథలు చెప్పినాం మనం. ఇప్పుడేం కథ, ఆ కథలు ఏడికి వచ్చినాయి,
అవే కంచెలు బేగంపేటలోకి వెళ్ళి వీకేసి ఆ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 34 వెనక గల్లీలో పడ్డాయి. అవే కంచెలు అదే ఆ రోడ్డు మీద ఇట్లా ఉంటుండే ఒకటి షెడ్, ఇది మన ప్లాస్టిక్ రేకులేసి ఆ పోలీసు వాళ్ళు నిలబడడానికి పెడదురు. అది సేమ్ బేగంపేట రోడ్ మీద ఉన్నది విక్కపోయి ఆ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ అది 34 ఆ వెనక గల్లీలో పెట్టిర్రు. ఇటు పెద్దమ్మ గుడి కాంచెలు మొదలు పెడితే, అటు మాదాపూర్ మెట్రో స్టేషన్ కాంచెలు మొదలు పెడితే, అటు అంబేద్కర్ యూనివర్సిటీ గల్లీ కాంచెలు మొదలు పెడితే, ఇటు ఏదది మన శ్రీహరి ఇల్లు దాటినాక కొద్దిగా పోయినాక ఇంకో గల్లీ ఉంటుంది, అక్కడ నుంచి మొదలు పెడితే మొత్తం ఆ ఏరియా అంతా కూడా రౌండప్. ఎక్కడికి పోయినా బారికేడ్లు, పోలీసులు, మొత్తం గడీల పాలన మేము రద్దు చేస్తాం. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కంచెలన్నీ వీకేసినాను, ఏడేసిరు పీకేసి ఈడ వీకిర్రు ఆడ పెట్టిర్రు. పాపం బట్టి విక్రమార్క గారిని సీతక్క గారిని తీసుకొచ్చి ఆయన లేచి ఆడ ఏం సెక్యూరిటీ లేకుండా చేసి పాపం వారానికి 2 సార్లు 100 మందిని అక్కడికి పిలిపిస్తూ ఉన్నారు. పుసుకునేరైనా జనాలకు ఏదైనా కోపం వచ్చింది అనుకో వాళ్ళే మీదికి పోతారు. సీఎం గారికి ఏమవుతుంది? సీఎం గారు బేషుగ్గా అక్కడ కంచెలు వేసుకొని ఆయన జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఆయన ఉన్నాడు, ఏం కాదు ఆయనకు. ఈ ఇంట్లో ఏం ఈ కంచెలు ఇవన్నీ కూడా ఎట్లుంటుంది అంటే ఇది కేవలం పబ్లిసిటీ చేసుకునే స్టంట్లు తప్పితే ఏం లేవు ఇలా. నాకు సెక్యూరిటీ నా కారు పోయేటప్పుడు వెహికల్స్ ఆపొద్దు, ట్రాఫిక్ ఆపొద్దు, నేను కంచెలు వీకేసిన, ఇది వీకేసిన, అది ఏం వీకేసినా, ఏం చేసినా, ఏం కొట్టుకున్నా ఓ ప్రోటోకాల్ సచ్చి ఏడుస్తుంది ఆడ. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రికో ప్రోటోకాల్ ఉంటుంది, మంత్రి ఉంటే మంత్రికో ప్రోటోకాల్ ఉంటుంది, ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటుంది. వానికి వెంబడి 10 మంది పోలీసులు 20 మంది పోలీసులు ఉండాలన్నా, సెక్యూరిటీ ఎట్లుండాలి, ట్రాఫిక్ ఆపాలన్నా ఆపొద్దా, కంచెలు ఎక్కడే వేయాలి, బారికేడ్లు ఎక్కడే వేయాలి, ఏడ అడ్డం పెట్టాలి, ఏడ నిలువుగా పెట్టాలి, ఇవన్నీ కూడా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కొన్ని ఉంటాయి. నువ్వు రేవంత్ రెడ్డి వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా, వాళ్ళ తాత వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా అవే రూల్స్ ఫాలో అవుతారు పోలీసులు. కేసీఆర్ ఉన్నా, గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నా, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, రోషయ్య ఉన్నా, దానికి ముందు చంద్రబాబు నాయుడు ఉన్నా, దానికి ముందు ఇంకోళ్ళు ఉన్నా, చంద్రబాబు నాయుడు అంబాసిడర్ కార్లలో తిరిగిండు కావచ్చు, ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ క్రూజర్లలో తిరుగుతారు కావచ్చు, అంతే తప్పితే అప్పుడు అవి గొప్పవి ఇప్పుడు ఇవి గొప్పవి కాబట్టి వాటిలో తిరుగుతారు తప్పితే వేరే ఏం లేదు. ప్రోటోకాల్ ఈజ్ ప్రోటోకాల్. జామర్లకు అప్పుడు ఇంత పొడుగు దగ్గర 10-12 మీటర్ల జామర్ది అది ఉంటుంది, ఇంత పొడుగు. కార్లకి ముంగట 2 వెనక 2 ఉండి ఇంత పొడుగు జామర్లు అయి ఉంటుండే. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంబాసిడర్ కార్లకి ఇట్లు ఇంత పొడుగు పెట్టుకొని ఆ జామర్లు అట్లుండేటి. ఇప్పుడు ఇంతే వచ్చినాయి జామర్లు. కారు మీద కనిపించేవి కూడా ఏదో ఆ లగేజ్ కోసం పెట్టుకుంటాం కదా దానిలాగా పెట్టినట్టు కనిపిస్తాయి జామర్లు. అంత చిన్నగా జామర్లు వచ్చినాయి. టెక్నాలజీ మారుతుంది తప్పితే, వాహనాలు మారుతాయి తప్పితే ఎక్కడ కూడా ప్రోటోకాల్ మారదు. అది రేవంత్ రెడ్డి వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, కేసీఆర్ వచ్చినా, రేపటి రోజున ఇంకో కొత్త వాళ్ళు వచ్చినా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి అయినా, జగ్గారెడ్డి ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఎవరైనా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసినా లేదు, ఎవ్వరు లేరు. అసలు ఎమ్మెల్యే కాదు ఏది కాదు, ఒక అనామకుని తీసుకొచ్చి నువ్వు ముఖ్యమంత్రిని కుర్చీలో కూర్చోబెట్టినా ఆ ప్రోటోకాల్ అట్లనే ఉంటుంది. వాళ్ళ ఇల్లు సరౌండింగ్లా, క్యాంప్ ఆఫీస్ సరౌండింగ్లా ఎంతవరకు సెక్యూరిటీ పెట్టాలనో అంతవరకు సెక్యూరిటీ పెడతారు, ఇవన్నీ చేస్తారు. అది కామన్ ప్రోటోకాల్ అది. కానీ దాని గతంలో వీళ్ళు ఏం చేసిర్రు, కేసీఆర్ గడీల పాలన, కంచెలేసిండు, మంచెలేసిండు, వేసిండు, అవి వేసిండు అని ఓ లఫూడ్ ప్రచారం చేసిర్రు ఇన్నొద్దులు. ఇప్పుడేం చేస్తున్నారు, ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఈ కంచెల పాలన అన్నారు, మనం కంచెలు వేసుకున్నాం. భూములు అమ్మిండి అన్నాం, మనం భూములు అమ్ముతున్నాం. లిక్కర్ దందా చేస్తున్నారన్నాం, మనం లిక్కర్ దందానే చేస్తున్నాం. లిక్కర్ రేట్లు పెంచినాం మనం కూడా. అద్దెషేరు మీద ఇంత పెంచిండు అంత పెంచిండు, కూలీలు ఎట్లా తాగాలని అప్పుడే ముఖ్యమంత్రి గారు గతంలో మాట్లాడిర్రు. ఇప్పుడు ఆయన కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. అంటే అప్పుడు చేసింది ఏంది, ఇప్పుడు దానికి మళ్ళీ అదే పని చేసుకుంటా వీళ్ళు పోతూ ఉన్నారు తప్పితే ఎక్కడ మార్పు, ఏం మార్పు వచ్చింది ఏం లేదు, గదే మార్పు, అంతకుమించి ఏం లేదు. అప్పుడు తప్పు అనే ఇప్పుడు చేస్తూ ఉన్నారు, అప్పుడు భూములు అమ్మొద్దు అన్నారు, ఇప్పుడు అమ్ముతూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా పచ్చని ప్రకృతి గురించి జరుగుతూ ఉన్నది. ప్రకృతిని కాపాడాలి. ఈ కాంక్రీట్ జంగల్లో పొల్యూషన్ పెరుగుతూ ఉన్నది హైదరాబాద్లో. అట్లాంటి దాంట్లో ఒక 400-500 ఎకరాల్లో అంత పచ్చని చెట్లు, అందులో ఒక 2-3 కుంటలు ఇవన్నీ ఉండేసరికి అదొక జీవ వైవిధ్యంతో కూడుకొని ఉన్నది. ఆ చుట్టుపక్కల అంతమందికి మంచి ఒక స్వచ్ఛమైన గాలిని అందిస్తూ ఉన్నది. పొల్యూషన్ని, ఎండ తీవ్రతని ఎంతో కొంత కంట్రోల్ చేయగలుగుతుంది. కాబట్టి ఆ చెట్లను కాపాడురు అని చెప్తున్నారు. గవర్నమెంట్ భూమి అయితే చెట్లు ఉండొద్దు, చెట్లు పీకేయాలేమన్నా రూల్ ఉందా? కేవలం ఫారెస్ట్ యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటే మాత్రమే
అది అడవిగా కాపాడాలి తప్పితే గవర్నమెంట్ చేతిలో ఉంటే దాన్ని అట్లనే తీసేయాలి, చెట్లు బీకేసేయాలి, నరికేసేయాలి, డెవలప్మెంట్కి వాడుకోవాలని రూల్ ఉందా? ఏదైతే కొద్ది రోజుల క్రితం పర్యావరణం గురించి రేవంత్ రెడ్డి ఇన్ని స్పీచ్లు ఇచ్చారో ఆ స్పీచ్లు ఇచ్చినప్పుడు మరి దాని గురించి కూడా ఆలోచించాలి కదా. ఈ చెట్లు బీకేస్తే కూడా పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 37, 38 దాటిపోతుంది టెంపరేచర్. ఈ వారం 10 రోజులల్లో ఇంకొక 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతుందట. ఇప్పుడే ఈ ఏప్రిల్ నెలలోనే వారం 10 రోజులల్లో ఇంకో 2 నుంచి 3 డిగ్రీలు అంటే 40 డిగ్రీస్ వరకు ఈజీగా వెళ్ళిపోతుంది. 40 డిగ్రీస్ కూడా దాటుతుంది ఈ నెలలోనే, ఈ నెల మధ్యాల వరకే. అంటే ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఎందుకు దాని గురించి ఆలోచించారు? అంటే ఏమున్నా మందిని తిట్టాలే, అదేంటారుగా మంది చేస్తే తప్పు, మనం చేస్తే సంసారం. ఇదే జరుగుతుంది ఇప్పుడు, అంతకుమించి వేరే ఏం లేదు కదా. పొల్యూషన్ గురించి బయటకు వచ్చి బయోడైవర్సిటీ కోసం మేము కొట్లాడుతూ ఉన్నాము, బయోడైవర్సిటీ కోసం సదస్సులు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి హైదరాబాద్ నలుమూలలో మీకు కనబడితే ఎక్కడ పోయినా మీకు హోర్డింగ్లు పెట్టి ప్రచారం చేసుకుంటారు గవర్నమెంట్ తరఫున. మరి ఏది బయోడైవర్సిటీని కాపాడుతున్నారు మీరు? ఎక్కడ బయోడైవర్సిటీని కాపాడుతూ ఉన్నారు? అందులో ఎంత జీవ వైవిధ్యం ఉన్నది అందులో? లేదు, కేవలం అంతా ఇది డ్రామాలు తప్పితే ఏం లేదు. వీళ్ళని వాళ్ళ మీద వేసుడు, వీళ్ళ మీద వేసుడు తప్పితే అందులో ఇంకో విషయం లేదు.